రాజకీయాల్లో కూడా ఒక చాలా అంటే నమ్మలేని ఆసక్తికర పరిణామాల్లో చోటు చేసుకుంటూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో. అంటే నడమంత్రపు సిరి అంటారుగా ఉంటారుగా అంటూ ఉంటారు జనరల్‌గా మొన్నటి వరకు ఒక కామన్‌గా ఉన్నటువంటి వ్యక్తి, ఒక మనతో పాటు తిరిగిన వ్యక్తి ఒక్కసారిగా రిచెస్ట్ పర్సన్ అయిపోతే ఎలా ఉంటదో, అటువంటి పరిస్థితి ఒక పొలిటికల్ పార్టీకి కూడా వచ్చింది. అది వెస్ట్ బెంగాల్‌లో జరిగింది. అది అసలు ఎట్లా వచ్చింది ఏంటనేది దాని బ్యాక్‌గ్రౌండ్ ఇదిగో ఎన్‌సీపీఐ నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా అని ఒక పార్టీ ఉంది. ఆ పార్టీ కనీసం ఆ పార్టీకి ఫండ్స్ లేవు. అంటే పార్టీ ఫండ్స్ కూడా మహాగణంగా అయితే 1,50,000 2,00,000 ఉన్నాయి అంతే. అసలు అది ఎక్కడ కంటెస్ట్ చేసిన దాఖలాలు కంటెస్ట్ చేసింది 4, 5 సార్లు. అంటే త్రిపుర రాష్ట్రంలో కంటెస్ట్ చేయడం జరిగింది. 4, 5 చోట్ల రిజెక్ట్ క్యాండిడేట్లు నామినేషన్ తిరస్కరణ కూడా గురయ్యారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళకి వచ్చిన ఓట్లు కానీ కంటెస్ట్ చేసిన విధానం కానీ మొత్తం అన్ని కలిపి కూడా మహాగణంతో 1000 ఓట్ల లోపలనే, 1000-1200 ఓట్ల లోపలనే. అది త్రిపురలో కంటెస్ట్ చేసినా, వెస్ట్ బెంగాల్లో కంటెస్ట్ చేసినా సరే వాళ్ళకి వచ్చిన ఓట్లు 1000 లోపలనే. అటువంటి పార్టీ దేశంలోనే ది లార్జెస్ట్ 5th పార్టీగా అవతరించింది. ఎలా అవతరించింది అనేది మొత్తం కూడా అసలు చాలా అంటే ఆశ్చర్యంగా ఉంటుంది నిజంగానే. అంటే నడమంత్రపు సిరి ఉన్న వ్యక్తులను కాదు, పార్టీలు కూడా ఉంటాయా అనే ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. సో దీని బ్యాక్గ్రౌండ్కి వెళ్ళినట్లయితే ఎన్సీపీ అనేది త్రిపుర బేస్, యాక్చువల్గా త్రిపురలో కంటెస్టెడ్. కానీ వాళ్ళ పార్టీ ఆఫీస్ మాత్రం వెస్ట్ బెంగాల్ హౌరా అనే నగరంలో వాళ్ళ పార్టీ ఆఫీస్ ఉంది. దాన్ని పెట్టిన వ్యక్తులు కూడా ఒక మామూలుగా జస్ట్ ఒక లాయరు, చదువుకున్న వ్యక్తులు పెట్టారు. బట్ నేపథ్యం ఏంటంటే ఆ పార్టీ నేపథ్యం జనరల్గా గ్రామీణ ప్రాంతాల్లో లేదంటే అడవి బిడ్డలు ఎవరైతే ఉంటారో, గిరిజనులు ఉంటారో, ఆ కొండ ప్రాంతాల్లో నుంచి వాళ్ళకి బ్యాకప్గా ఉండేలాగా, వాళ్ళని రిప్రజెంట్ చేసేలాగా ఆ పార్టీ వాళ్ళకు కూడా చైతన్యం తీసుకురావాలనే ప్రాస్పెక్ట్లో నేషనలిస్ట్ సిటిజన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆ పార్టీ అవతరించింది. సో ఆ పార్టీ అనూహ్యంగా ఒక్కరోజు నైట్ సింగిల్ రాత్రిలోనే ది రిచెస్ట్ పార్టీగా అవతరించింది. అది ఎలా అంటే దానికి చాలా లింకప్ ఉంది. ఒక వీడియో కూడా చూద్దాం. ఈ వీడియోలో చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పార్టీలో జాయిన్ అయిపోయారు. వీళ్ళంతా ఎవరంటే టీఎంసీ రెబల్ ఎంపీస్. టీఎంసీ నిజానికి లోక్సభలో ఆల్మోస్ట్ 29 సీట్లు సాధించి ఐ థింక్ 3rd లార్జెస్ట్ పార్టీగా, 4th లార్జెస్ట్ పార్టీగా ఉంది దేశంలోనే యాక్చువల్గా. కానీ మొన్న జరిగిన ఎన్నికలు వెస్ట్ బెంగాల్లో టీఎంసీ ఘోరంగా వైఫల్యం అయిపోయిన తర్వాత ఆ పార్టీ ఎంపీలు ఇక్కడ ఉంటే మనకి ఏం వర్కౌట్ అవ్వదు, మనం వెళ్ళిపోవడం బెటర్, ఇక్కడ ఉంటే మనకి భూస్థాపితమే, రాజకీయ సమాజం జరిగినట్టే, మనం వేరే పార్టీలోకి వెళ్దాం, ఎన్డీఏకి మద్దతు ఇద్దాం, లేదంటే వేరే పార్టీని కలుద్దాం అనే ప్రాస్పెక్ట్లో వాళ్ళంతా కూడా ఒక 20 మంది ఎంపీలు, వీళ్ళంతా వాళ్ళే టీఎంసీ రెబల్ ఎంపీలు. వీళ్ళంతా కూడా వీళ్ళందరికీ సుదీప్ బందోపాధ్యాయ ఎవరైతే ఉన్నారో, ఏమో కకాలి ఘోష్, ఈయన సుదీప్ బందోపాధ్యాయ, వీళ్ళిద్దరూ మమతా బెనర్జీకి రైట్ హ్యాండ్. ఆమెమో ఈ సుదీప్ బందోపాధ్యాయ చాలా అంటే ఆయన చెప్పే ప్రతి మాటకి చాలా వాల్యూ ఇస్తూ మమతా బెనర్జీ పాలిటిక్స్ చేసుకుంటూ వచ్చారు. ఆయన కూడా బయటకు వచ్చేసారు. మిగతా వాళ్ళు ఆయనతో పాటుగా మొత్తం ఒక 20 మంది బయటకు వచ్చారు. అంటే 29 మందిలో 20 మంది బయటకు వచ్చారు. వీళ్ళంతా ఒక్కసారి బీజేపీలో జాయిన్ అవ్వడానికి అన్నీ ఒప్పుకోవు కాబట్టి అక్కడ లోకల్గా ఏ పార్టీ ఉంది అని ఎంచుకొని ఆ నేషనలిస్ట్ సిటిజన్ పార్టీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఆ పార్టీలో మెర్జ్ అయ్యారు. ఆ పార్టీకి ఎవడూ లేడు, ఆ పార్టీ ఫౌండర్ కూడా ఎవడు లేడు. ఫౌండర్ ఉండేవాడు, పార్టీ ప్రెసిడెంట్ కూడా ఉండేవాళ్ళు. కానీ వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు ఆఫ్లో ఉన్నారు. అంటే రిజైన్ చేశారు. అంటే ఆ పార్టీకి దిక్కుమొక్కు ఎవరు లేరు. జనరల్ సెక్రటరీ అని ఒక అతను ఉన్నాడు, అతను మాత్రం చూసుకుంటూ ఉన్నాడు. ఆ పార్టీలో వీళ్ళంతా కూడా ఒకసారి కలిసిపోయారు. అంటే అసలు ఏమాత్రం పొలిటికల్ బ్యాక్డ్రాప్ లేని పార్టీ, అసలు ఆ పార్టీకి ఒక ఫండింగ్ కూడా లేదు, ఆ పార్టీలో సరైన క్యాడర్ లేదు, పార్టీ ఫౌండర్ లేరు, ప్రెసిడెంట్ కూడా లేడు. అంటే వాళ్ళు రిజైన్ చేశారన్నమాట. వాళ్ళలోనే ఆ పార్టీలోనే కొంచెం విభేదం ఉండటం వల్ల ఏదో జరిగి మొత్తానికైతే రిజిగ్నేషన్ చేసి దూరంగా ఉన్నారు. ఆ పార్టీలో వీళ్ళంతా మెర్జ్ అయ్యారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పటికిప్పుడు మన రెబల్ ఎంపీస్కి వెళ్ళి ఒక గ్రూప్లో ఫామ్ అయ్యి ఏదో ఒక డైరెక్ట్గా పార్టీలో జాయిన్ అవ్వటం కంటే కూడా ఇది మా పార్టీ ఎన్సీపీఐ అనే పార్టీని మేము దాంట్లో మెర్జ్ చేస్తున్నాం, ఆ పార్టీలో మెర్జ్ అవుతున్నాం. సో మేమందరం ఇక నుంచి ఎన్సీపీఐ ఎంపీలుగా ఉంటామని స్పీకర్ ఓం బిర్లాని కలిసి చెప్పారు. అంటే ఎందుకు పనికిరాని ఆ పార్టీ, అసలు ఏమీ లేని పార్టీ కాస్త ఒక్కసారిగా 20 మంది ఎంపీలు, లోక్సభ ఎంపీలు చేరడంతో ది 5th లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అది దాని కథ. ఎన్సీపీఐ ఎందుకు అలా మారింది, ఆ పార్టీ అసలు ఎందుకు ఈ మధ్య హాట్ టాపిక్గా మారింది ఎందుకు అయిందంటే ఇదే కారణం. టీఎంసీ రెబల్ ఎంపీస్ మొత్తం 29 ఉంటే అక్కడ టీఎంసీ నుంచి 20 మంది దాకా బయటకు వచ్చేసి ఈ ఎన్సీపీలో మెర్జ్ అయిపోయారు. మేము స్వయంగా ఆ విషయాన్ని లేఖాపత్రం ద్వారా సంతకాలు చేసి ఓం బిర్లాకి, స్పీకర్ ఎవరైతే ఉంటారో ఆయన ఎంపీలకు సంబంధించి మొత్తం కూడా ఆయన ఆ డిఫెక్షన్స్ కానీ అవన్నీ కూడా ఆయన పరిధిలో ఉంటాయి కాబట్టి ఆయన్నే కలిసి మొత్తం పూర్తిగా చెప్పారు. ఆ చర్చ కొనసాగుతూ ఉంది ఇక్కడ ఇదంతా కూడా.
ఆమె కకోలి ఘోష్, ఈయనేమో సుదీప్ బందోపాధ్యాయ, రైట్ హ్యాండ్. వీళ్ళంతా కూడా ఎంపీసే. ఆయనతో పాటు కలిసి ఓం బిర్లాని కలిశారు. ఇక్కడ మనకి ఇర్ఫాన్ పఠాన్ కూడా ఉన్నారు, క్రికెటర్, మాజీ క్రికెటర్. ఇర్ఫాన్ పఠాన్ కాదు, యూసుఫ్ పఠాన్. ఇర్ఫాన్ పఠాన్ వేరు, యూసుఫ్ పఠాన్ ఇక్కడ ఉన్నాడు చూడండి. యూసుఫ్ పఠాన్ కూడా ఉన్నాడు వీళ్ళు, అంటే ఈ గ్యాంగ్లో, రెబల్స్ గ్యాంగ్లో యూసుఫ్ పఠాన్ కూడా ఉన్నాడు. ఇదిగోండి, ఇతను యూసుఫ్ పఠాన్. అంటే టీఎంసీ నుంచి గెలిచినటువంటి ఎంపీల్లో ఇతను అవడం. సరే, ఇప్పుడు ఇంతకీ ఆ పార్టీ ఫౌండర్ వాళ్ళు, ఆ జనరల్ సెక్రటరీ ఎవరో చూద్దాం ఉండండి. కొంచెం సౌండ్ పెట్టు. जनरल सेक्रेटरी मेरे से बातचीत किया बिया मेरे दूसरे जो मेरा दल का जो नेता लोग है, जो लीगल सेल है, जो स्पोक्स पर्सन है, उनसे बातचीत ना करके डिसीजन लिया है। प्रेसिडेंट तो शिवली कुंड हमने बनाया था, ट्रेजरर बनाया था उनका हस्बैंड। हाँ, ऐसे किया बिना बातचीत किए डिसीजन लिया। मगर कल मैंने न्यूज में ये भी देखा, ओम बिरला जी के पास वो लोग गए थे, तो ओम बिरला जी ने भी ये भी बोला 30 दिन का टाइम दे रहे हैं, अगर आप लोगों के विरुद्ध में कोई बात नहीं करता है तब ज्वाइन कर सकते हो। तो अभी तो पूरा दल का जो मेंबर्स है सब बोल रहे हैं नहीं हम लोग एक साथ बैठेंगे, उसके बाद ही डिसीजन होगा। जो नए आ रहे हैं उनके साथ सब बैठना चाहते हैं। अभी मैं क्या, मैं दल के ऊपर नहीं हूँ, दल खुश नहीं है, दल खुश नहीं है। हाँ, दल खुश नहीं है, बातचीत नहीं किया ना किसी से। हाँ, अगर बातचीत होता है, अगर टीएमसी के लोग हम लोगों से बातचीत करते हैं तो जरूर बातचीत करेंगे। बातचीत अगर कॉन्स्टिट्यूशन में ऐसा है तो होना चाहिए। मुझे अभी तो डिसीजन कॉन्क्रीट हुआ नहीं, अभी तक तो डिसीजन कॉन्क्रीट हुआ नहीं। सिर्फ शिवली कुंडू अकेले और उनका हस्बैंड अकेले बोल रहे हैं। पूरा दल का जो है उसका डिसीजन जब सामने आएगा, हम लोग प्रेस मीट भी करेंगे, उसका जब हिसाब सामने आएगा तभी इसके ऊपर कॉन्क्रीट डिसीजन आ सकते हैं। अभी సౌండ్ తగ్గించు. అది ఏమంటారంటే, అసలు ఆ పార్టీ ఫౌండర్తో వాళ్ళు మాట్లాడలేదు, ప్రెసిడెంట్తో కూడా మాట్లాడలేదు, నాతో కూడా మాట్లాడలేదు, మా పార్టీలో ఉన్నట్టు ఎవరితోనూ మాట్లాడకుండా వాళ్ళు ఆ విధంగా ఓం బిర్లాని కలిసి ఇట్లా విధంగా మెర్జ్ అవుతున్నాం అని చెప్పారు. ఈ పరిణామం వల్ల మా పార్టీ అంత ఖుషీగా లేదు, అంటే అంత ఆనందంగా లేదు. ఇది ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా ఉంది. ఆ స్పీకర్ ఓం బిర్లా గారు కూడా, ఆయన కూడా మీ ఒక 30 days టైం తీసుకోండి, మెర్జ్ అవుతున్నారు కదా, మీ ఆ పార్టీ అధినాయకత్వం నుంచి ఎటువంటి విభేదం, ఎటువంటి అపోజిషన్, అంటే ఎటువంటి వ్యతిరేకత రాకపోతే మీరు ఆ పార్టీలో కొనసాగండి అని ఒక సలహా కూడా ఇచ్చారు. అదంతా కరెక్ట్ కాదు, అదేలా అవుతుంది, మేము పార్టీలో ఉన్నాం, మమ్మల్ని అడగాలి కదా, మమ్మల్ని సంప్రదించకుండా ఏ విధంగా వెళ్తారనేది ఇతను ఆ నేషనలిస్ట్ సిటిజన్ పార్టీ ఆఫ్ ఇండియాకి జనరల్ సెక్రటరీ ఇతను. ఇప్పుడు ప్రెసిడెంట్ చూద్దాం మనం. ఈమె ఫార్మర్ ప్రెసిడెంట్. సౌండ్ పెట్టు. मैंने ऑलरेडी कुछ दिन पहले रिजाइन कर दिया है, तो इस रेजिग्नेशन मेरा हो गया है। तो अभी जो नया प्रेसिडेंट होगा वो लोग ही बता पाएंगे, जो नया प्रेसिडेंट है, नया जो लोग है वही बता पाएंगे। हाँ, मैं रिजाइन कर दिया तो तुरंत बन ही जाएगी, बना ही है, पता नहीं मुझे। आप लोग वेट करिए, मिल जाएगा, आप लोगों को सब कुछ पता मिल जाएगा। नहीं, वो बाहर है। हाँ, त्रिपुरा में हम लोग इंडिविजुअल कैंडिडेट दिया था अलग से, लेकिन बाद में हम लोग ये के साथ। मेरा पर्सनल काम है, मैं हाईकोर्ट में प्रैक्टिस करती हूँ, तो मुझे मेरा पर्सनल काम से टाइम नहीं है, तो प्रॉब्लम हो रहा था इसलिए। नहीं, मैं अभी इस बारे में कुछ कमेंट नहीं करना चाहती हूँ। शांतनु देव जनरल सेक्रेटरी नहीं है, वो फाउंडर में भी नहीं थे। हम लोगों ने सिर्फ उसको त्रिपुरा इलेक्शन के टाइम उसको एक दायित्व दिया था, ओनली फॉर त्रिपुरा इलेक्शन, दैट्स इट। उसके बाद 2023 के बाद उन्होंने कोई मेंबरशिप दिया ही नहीं, मेंबरशिप है ही नहीं उसका, नहीं। రైట్. చూడండి, ఈమె పేరు శివ్ కుండ్లీ. ఈమె ఆ పార్టీకి, ఎన్సీపీ పార్టీకి
ఫార్మర్ ప్రెసిడెంట్. అంటే రీసెంట్గానే ఈ పరిణామం ఏదైతే టీఎంసీ రెబల్ ఎంపీలు మొత్తం కూడా ఈ పార్టీలో మెర్జ్ అయ్యారనే సమయానికి ఆమె లేదు, పార్టీలో లేదు, ఆమె రెసిగ్నేషన్ చేశారు. అంటే ఆ పార్టీ ప్రెసిడెంట్ హోదాకి, పార్టీ నేతగా ఉన్నారులే కానీ ఆ ఎన్సీపీఐ పార్టీ ప్రెసిడెంట్ హోదాకి ఆమె రిజైన్ చేశారు. వాళ్ళ హస్బెండ్ ఫౌండరు. సో ఇప్పుడు ఇంతకు ఈమె కంటే ముందు మాట్లాడిన వ్యక్తి శాంతను దేవ్, ఆయన జనరల్ సెక్రటరీ అని మనం చెప్పాం. ఈమె ఉంటుంది ప్రెసిడెంట్, అతను జనరల్ సెక్రటరీ కూడా కాదు. త్రిపుర సమయంలో కొంత బాధ్యతలు అప్పచెప్పాము, అతను ఆ తర్వాత మెంబర్షిప్ని కూడా దాన్ని రెన్యువల్ చేయించుకోలేదు, అదే చెప్తున్నారు ఏమో. సో ఇటువంటి పరిస్థితి ఎన్సీపీఐ పార్టీది. అంటే పార్టీ ఫౌండరు లేడు, ప్రెసిడెంట్ కూడా అందులో యాక్టివ్గా లేరు, 2-3 నేతలు ఉన్నారు. ఆ పార్టీ విరాళాలు కూడా, అంటే పార్టీ ఫండింగ్ కూడా ఎంత 2 లక్షలు ఎంత ఉంది. వాళ్ళకి వచ్చిన ఓట్లు కూడా కంటెస్ట్ చేసి త్రిపురలో కావచ్చు, లేదంటే వెస్ట్ బెంగాల్ అక్కడక్కడ 1-2 చోట్ల కంటెస్ట్ చేస్తే వాళ్ళకి వచ్చిన ఓట్లు 1000 లోపులోనే. సో ఇటువంటి పార్టీ కాస్త దేశంలోనే లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అంటే దేశంలో ఉన్న పార్టీల వ్యవహారం చూస్తే బీజేపీ 240 సీట్స్తో, అంటే ఓన్గా ఎన్డీఏ అలయన్స్ పార్టనర్స్తో కాకుండా ఆ పార్టీ ఓన్గా లోటస్ సింబల్ మీద గెలిచింది 240 సీట్లు. కాంగ్రెస్ 99. తర్వాత సమాజ్వాదీ పార్టీ ఐ థింక్ 37 సీట్లతో థర్డ్ లార్జెస్ట్ పార్టీగా ఉంది, అంటే ఓన్గా. తర్వాత యాక్చువల్గా ఇక్కడ టీఎంసీ ఉండాలి, ఎంత 29తో. కానీ టీఎంసీ రెబల్ ఎంపీస్ మొత్తం కూడా విడిపోయి ఈ పార్టీలో చేరటం వల్ల, అంటే 29 - 20 అయితే ఎంత, 9 మంది అయ్యారు, ఈక్వల్ టు 9 అయ్యారు. 9 మంది. అప్పుడు ఈ పొజిషన్ పోయింది. యాక్చువల్గా 4th పొజిషన్లో ఉండాలి, అది పడిపోయింది. దీని తర్వాత సో ఇది పడిపోయింది కాబట్టి దీని తర్వాత ప్లేస్లో డిఎంకే ఉంది. డిఎంకే 22 సీట్లతో 4th పొజిషన్లో ఉంది. తర్వాత 5th పొజిషన్ ఇప్పుడు ఎన్సీపీ అయిపోయింది. అంటే వాళ్ళు అందులో జాయిన్ అయిపోయారు కదా, ఎన్సీపీఐ 20 సీట్తో 5th పొజిషన్ అయిపోయింది. 1, 2, 3, 4, 5. అంటే దేశంలోనే 5th లార్జెస్ట్ పార్టీ. ఒక కనీసం ఆ పార్టీ యాక్టివిటీస్ నడపడానికి కూడా డబ్బు లేని ఒక పార్టీ, జస్ట్ బికాజ్ ఆఫ్ టీఎంసీ రెబల్స్ అనేవాళ్ళు అక్కడ ఆ పార్టీ అధినాయకతని డిచ్చి కొట్టి ఎన్సీపీలో జాయిన్ అవ్వటం వల్ల ఆ పార్టీ స్థితిగతి మారిపోయి దేశంలోనే 5th లార్జెస్ట్ పార్టీ అయింది. దీని తర్వాత మనకి టీడీపీ 16, దీని తర్వాత జేడీయూ 12. చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 7 లార్జెస్ట్ పార్టీలు ఉంటే అట్లలో 5th పొజిషన్ తీసుకుంది ఎన్సీపీ అనే పార్టీ. అది మ్యాటర్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అంటే ఒక పరిణామం జరిగితే ఇటువంటి పరిణామాలు కూడా జరుగుతాయి ఊహించిన విధంగా. అసలు ఎందుకు లేదు, ఆ పార్టీయే లేదు, ఆ పార్టీ ఛాయలే లేవు, పార్టీ ఫౌండర్ లేరు, ప్రెసిడెంట్ లేడు, ఆ జనరల్ సెక్రటరీ ఉన్నాడో లేదో తెలియదు, ఎంతమంది నేతలు ఉన్నారో తెలియదు, సభ్యత ఎంతమందికి ఉందో తెలియదు. అలాంటి పార్టీ ఓవర్ నైట్లో దేశంలోనే ది 5th లార్జెస్ట్ పార్టీ ఆఫ్ కంట్రీగా మారిపోయింది ఎన్సీపీఐ. సో అఫ్కోర్స్ దాంట్లో మెర్జ్ అయినట్టు ప్రకటించారా, దాని కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది జరగాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే వీళ్ళంతా కూడా ఎన్సీపీఐ పేరు మీద ఎన్డీఏకి మద్దతు పలికారు. సో ఎన్డీఏ నెంబర్ పెరిగిపోయింది. సో ఇదంతా ఓవరాల్గా ఈ పార్టీ గురించి తెలిసినప్పుడు ఎవరైనా సరే ఆశ్చర్యపోతారు, ఇటువంటి పరిణామం ఉందా, ఇలా జరిగిందా అనేది. అది అందుకోసమే చెప్పాను ఇదంతా కూడా నేను. సో అది అనుకోకుండా జరుగుతూ ఉంటాయి. అప్స్టార్టర్స్ లాగానే అప్స్టార్టర్ పార్టీ ఇది. అప్స్టార్టర్ అంటే నడమంత్రపు సిరి ఉన్న వ్యక్తి, అలానే అప్స్టార్టర్ పార్టీ ఇది. నడమంత్ర సిరి లేని పార్టీగా మనం భావించాల్సిన అవసరం ఉండదు. జస్ట్ వాళ్ళు వాడుకున్నారు అంతే, ఆ పార్టీని వాడుకున్నారు. వాళ్ళకు కూడా తెలియదు ఈ విధంగా టీఎంసీ వాళ్ళు వస్తారని చెప్పి. ఆ టీఎంసీ రెబల్స్ ఏమనుకున్నారు, ఇప్పటికిప్పుడు మనం పార్టీని ఫామ్ చేయడం సరికాదు, కరెక్ట్గా ఉండదు, అలానే డైరెక్ట్గా ఎన్డీఏలో బీజేపీలో చేరినా కూడా జనాలు తప్పుగా అనుకుంటారు. సో మనకు లోకల్గా ఉన్న పార్టీ ఏదైతే ఉందో అది అందులో మెర్జ్ అయిపోతే ఆ పార్టీకి మనం రిప్రజెంట్, ఆ పార్టీలు ఎలాగూ లేరు కాబట్టి, ఆ పార్టీ నేతలు కూడా లేరు, ప్రజాప్రతినిధులు అంటే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడ్డ ఆ పార్టీలో నేతలు కూడా లేరు కాబట్టి మనమే నేతలు అవుతాం, మనకు పార్టీ ఉన్నట్లు అవుతాయి, ఆ పార్టీ ద్వారా డైరెక్ట్గా ఎన్డీఏకి మద్దతు పలకొచ్చు అనేది ప్లాను. అది అలా చేయటం వల్ల అది ఎన్సీపీఐకి, నేషనలిస్ట్ సిటిజన్ పార్టీ ఆఫ్ ఇండియాకి ది టాక్ ఆఫ్ ది టౌన్, ది టాక్ ఆఫ్ ది కంట్రీగా మారిపోయింది ఆ పార్టీ. అది ఇలా కొన్ని సందర్భాలు, కొన్ని పార్టీలు, కొంతమంది వ్యక్తులకు జరుగుతాయి, అది వేరే విషయం. బట్ పార్టీకి జరగడం ఐ థింక్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ది కంట్రీ అనుకుంటున్నాను, ఇన్ ది హిస్టరీ ఆఫ్ ది ఇండియన్ పాలిటిక్స్ అనుకోవాలి మనం. అంటే ఇప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి జరగలేదు. ఇలా పార్టీకి ఆ విధంగా ఒక
సిరొచ్చి పడ్డట్టుగా ఏమీ లేకుండానే 20 మంది లోక్సభ ఎంపీలు, మనకు తెలిసిందే లోక్సభ ఎంపీలు అంటే ఒక ఎంపీ కావాలంటే ఎంత ఖర్చు పెట్టాలి, ఏ విధంగా జనాల్ని ఓట్లు అడగాల్సిన అవసరం ఉంది, ఏ విధంగా తిరగాల్సిన అవసరం ఉంది అనేది. అలాంటి పార్టీలో ఒక్కసారిగా 20 మంది ఎంపీలు వచ్చి జాయిన్ అవ్వడం అనేది నిజంగానే ఒక ఊహించిన పరిణామం. రైట్, అది మనం ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టి ఆ పాయింట్ని మనం రైజ్ చేసాం.